బిజినెస్ గురించి చెప్తారు, బాగానే ఉంది. కానీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినంతగా ఈ బిజినెస్ కాన్సెప్ట్స్ డబ్బులు సంబంధించినంత ఇంట్రెస్ట్ కనిపించట్లేదంటే అని చాలామంది చెప్తూ ఉంటారు. అందుకే మీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పుట్టాలి లేదా డబ్బుల మీద పెట్టాలంటే మన ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాల్లో కూడా అద్భుతమైన కాన్సెప్ట్లు కొన్ని వచ్చినాయండి. అందులో 3 సినిమాల గురించి చెప్పదలుచుకున్నా. మీరు బిజినెస్లోకి వెళ్ళాలి లేదా డబ్బులు సంపాదించాలి, వీటి మీద కొంచెం కాస్త ఎంటర్టైన్మెంట్ తోటి అవేర్నెస్ రావాలంటే 3 సినిమాలని మీకు సజెస్ట్ చేయదలుచుకున్నా. అందులో మొదటిది 1984లో వచ్చిన ఛాలెంజ్ మూవీ. అది చిరంజీవి గారు నటించిన సినిమా. ఏ కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలో ఆ సినిమాలో హీరో ఒక చాలా పేదవాడు. అతని పేరు గాంధీ. అతను ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు. ఆ జాబ్కి అప్లై చేయడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అతనికి ఆ జాబ్లో చాలా ప్రభావం ఎదురవుతుంది. అప్పుడు అతను కోపం వచ్చి రాఘోపాలరావుతో ఛాలెంజ్ చేస్తాడు. నాకు 5 సంవత్సరాలు టైం ఇస్తే డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు, 5 సంవత్సరాల సమయం ఇస్తే 50 లక్షలు సంపాదిస్తానంటాడు. సో అలా కనుక చేస్తే నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఆయన రెచ్చిపోతాడు. అదే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా అప్పట్లో చాలా సెన్సేషనల్. యాక్చువల్గా ఈ సినిమాకి మూలం ఏంటంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అని ఒక నవల ఆధారంగా తీసుకున్న సినిమా. అందులో హీరో అంటే 0 స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావాల్సిన లక్షణాలు అంటే కొత్తగా ఆలోచించడాన్ని, ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి కొత్త ఐడియాస్ తోటి ముందుకెళ్ళడం, అలాగే సమస్య వచ్చినప్పుడు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎలా నిలబడాలి అనేది చాలా మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఎంటర్టైన్మెంట్తో పాటు అంటే నాకు ఏం ఉపయోగపడుతుందని. అదేంటి సడన్గా సినిమాలు చూసి నేర్చుకుంటే అంటే అఫ్కోర్స్ మనకు నేర్చుకునే తత్వం ఉంటే ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఎందుకంటే రచయిత కూడా రకరకాల పరిస్థితులు మొత్తం అవగాహన తీసుకొని తీసిన సినిమా. ఇంకా రెండోది స్వయం కృషి. ఇది 1987లో వచ్చిన సినిమా. ఈ సినిమాకి ఎందుకంటే కేవలం ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి దాన్ని స్వయం కృషితోటి చాలా శ్రద్ధగా పనిచేయటం వల్ల, ఒకే పనిని అద్భుతంగా చేయటం వల్ల, స్కిల్ని స్కేలప్ చేసుకోవడం వల్ల, అక్కడి నుంచి పెద్దగా ఆలోచించడం వల్ల పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా మారుతాడు. ఈ కాన్సెప్ట్ కూడా చాలా అద్భుతంగా నడిచింది. అప్పట్లో చాలా బాగా ఎక్కింది. ఇది కేవీ విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. అంటే 0 స్థాయి నుంచి కూడా ఒకే పనిని డిఫరెంట్ అంటే హై క్వాలిటీ ఇస్తూ ఒక ఇండస్ట్రీని కూడా ఎలా డెవలప్ చేయాలి అనేది ఇందులో చెప్తుంది. ఇంకా మూడోది కాస్త నెగిటివ్ అనిపించిన 2018లో వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమా. బ్లఫ్ మాస్టర్ కాన్సెప్ట్ కొంచెం నెగిటివ్ అనిపించిన, డబ్బులు సంపాదించడానికి మార్కెటింగ్ అనేది చాలా అవసరం చెప్తుంది. మనం ఏ విధంగా చెప్తున్నామో దాన్ని బట్టే కొంటారు అని చెప్తుంది. ఇప్పుడు మీరు రీసెంట్గా చూసే ఉంటారు, ఇన్ని గోల్డ్ షాప్స్ ఉన్నా ఒక్క గోల్డ్ షాప్ అడ్వర్టైజ్మెంట్ మనకి బాగా గుర్తుండిపోతుంది. అది హీరోయిన్లు పెట్టలేదు, పెద్ద హడావుడి చేయలేదు, పెళ్లి ముహూర్తాలు ఇలాంటి ఏమి తీయకుండా కేవలం ఒక గుండేసుకుని వచ్చి డబ్బులు ఎవరికి ఊరికే రావుగా అంటే అడ్వర్టైజ్మెంట్లో ఒక క్రియేటివిటీ క్రియేట్ చేస్తూ అది విపరీతమైన బ్రాండ్ చేయగలిగాడు లలిత జ్యువెలరీస్. అలానే ఈ బ్లఫ్ మాస్టర్ కాన్సెప్ట్ ఏంటంటే కాసేపు ఆ నెగిటివ్ జనాలను చీట్ చేయడం అనేది పక్కన పెడితే మీకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఒక విషయాన్ని ఎదుటివాడికి నమ్మే విధంగా చెప్పగలిగితే వాడు అమ్మటానికి ఈజీ అవుతుంది. అందుకే అంటారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడితే కొనబుద్ధి అవుద్ది, మనం మాట్లాడితే ఎదుటివాడికి వినబుద్ధి కూడా కాదు అంటారు. ఆ కొనబుద్ధి అయ్యే విధంగా అంటే కొనాలనిపించే కోరిక పుట్టే విధంగా ఎలా చెప్పాలి అనేది సినిమాలో ఉంటుంది. ఆ సినిమాలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒకడు వచ్చి ఆ పెద్ద విషయం ఉందన్న వీడి పెద్ద తోపు అనుకుంటున్నాడు, నేను అందులో వెళ్తాను అంటాడు. అయితే నీకు చేతనైతే ఈ వాచ్లు రోడ్డు మీద ఉన్నాయని అమ్మమంటాడు. అతను వెళ్ళి ప్రయత్నిస్తాడు, రకరకాల కష్టాలు చెప్తాడు, కొనడు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అతను ఒక టెక్నిక్ చెప్తాడు, ఆ టెక్నిక్తో వాచ్ అమ్మగలుగుతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా చివరిలో ఆ రైస్ పుల్లింగ్ మెషిన్ అమ్మడానికి అతను ఇచ్చే స్పీచ్ నిజంగా ప్రతి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే టొనాలిటీ, ఆ వాయిస్ని గంభీరంగా ఎలా చెప్పాలి, చెప్తున్నప్పుడు మన హావభావాలు ఎలా ఉండాలి, నిజంగా ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్కి కాదు పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఆ సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ తీసుకోకండి, పాజిటివ్గా ఒక విషయాన్ని ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి, వినసొంపుగా ఎలా చెప్పాలి, కొనే విధంగా ఎలా చెప్పాలి అనడానికి ఈ 3 సినిమాలు ఉపయోగపడతాయి. ఇంకెందుకు, మీరు ఎలాగో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న సరదాగా ఈ 3 సినిమాలు చూడండి. మీకేమన్నా నేర్చుకున్నట్టు అనిపిస్తే, మీరు ఏమన్నా నిజమే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా మరికొన్ని విషయాలు అలాగే బిజినెస్ మీద వచ్చిన పెద్ద పుస్తకాల్లో నుంచి వాటి ప్రాక్టికాలిటీ గురించి, అలాగే కొంతమంది బిజినెస్ పీపుల్ సక్సెస్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా మన పక్కా ప్రాపర్టీ ద్వారా ప్రజలందరికీ బిజినెస్ కాన్సెప్ట్ని, ఈ మనీ కాన్సెప్ట్ని అర్థవంతం చేయాలని, ఫైనాన్షియల్ లిటరసీ అంటే డబ్బుల గురించిన అవగాహన క్రియేట్ చేయాలని, దుబారా ఖర్చులు తగ్గించి ముఖ్యంగా అందరికీ రిచ్ లైఫ్ అంటే
ఆర్థిక ఇబ్బందులు లేని లైఫ్ వైపు నడిపించాలని ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మిగతా అన్ని వీడియోలు చూడండి. దీనివల్ల మరింత అవగాహన వస్తుంది.